అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయపాత్ర. ఈరోజు మనం కొబ్బరన్నం 2 రకాలుగా అంటే చక్కెర పొంగలి, కొబ్బరన్నం 2 ఎలా చేయాలో చూద్దాం. ప్రసాదంగా పెట్టొచ్చు అమ్మవారికైనా, లేదు మనకు కావాలి అనుకుని కూడా చేయొచ్చు. మంచి హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. కొబ్బరన్నానికి పాత బియ్యం తీసుకోవాలండి. వాటికైతే ఒక 2 గ్లాసులు తీసుకున్నా నేను. కడిగి పక్కన పెట్టుకొని అన్ని కొబ్బరి పాలు ఇప్పుడు 2 గ్లాసులకి 4 గ్లాసుల కొబ్బరి పాలు, 1 గ్లాసు మామూలు వాటర్ పోసేయాలండి. పోసి ఉడకనియాలి. కొంచెం నెయ్యి వేసి మూత పెట్టాలి. నేను కుక్కర్లో పెట్టట్లేదు, ఇది మామూలుగానే పెడుతున్నాను. ఒక 15-20 మినిట్స్లో అన్నం ఉడికిపోతుందండి. ఉడికిన తర్వాత కొంచెం ముద్దగా అనిపిస్తుంది కానీ పర్లేదు, ఓకే. పక్కన పెట్టుకుని ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మినపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి మెల్లిమెల్లిగా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఏంటంటే 2 ముక్కలుగా చీలి వేసుకోవాలండి. ఇది మామూలుగా కట్ చేయకుండా ఇలా వేస్తేనే ఇందులో రుచి. ఎండుమిర్చి అవసరం లేదండి ఇందులో. కాజు కూడా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. సిమ్లోనే ఇవన్నీ వేగాలండి, అప్పుడే రుచి బాగుంటుంది. కాస్త ఇంగువ మాత్రం వేసుకోవాలండి, వేస్తేనే రుచి. అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు, ఎండింగ్లో నువ్వులు వేసుకోవాలండి. దాంతో రుచి ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఈ పోపుని ఇందాక మనకు అన్నం అయింది కదా, అందులో వేయాలండి. వేసిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకొని కొంచెం కలిపి పక్కన పెట్టాలండి. మళ్ళీ పోపు గిన్నె తీసుకుని అందులో పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వేసుకోవాలండి. ఖచ్చితంగా 1 కప్పు వేసుకోవాల్సిందే. సాల్ట్ ఇప్పటివరకు మనం యాడ్ చేయలేదు కనుక 1.5 స్పూను సరిపోతుందండి సాల్ట్. వేసి ఆ పచ్చి కొబ్బరి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ఇందులో వేసి కలపాలండి. కలిపి అసలు తింటే చాలా బాగుంటుందండి. అమ్మవారికి అయితే చాలా ఇష్టమైన ప్రసాదం ఇది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. బాగుంటుంది అసలు. ఒక 20 మినిట్స్లో అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇప్పుడు చక్కెర పొంగల్కి కొత్త బియ్యం తీసుకోవాలండి. దీనికి మాత్రం ఒకటే చిన్న గ్లాస్ తీసుకుంటున్నా, టీ గ్లాస్ బియ్యం. కడిగి పక్కన పెట్టుకుని 1 గ్లాస్కి 3 గ్లాసుల కొబ్బరి పాలు, 1 గ్లాసు మామూలు నీళ్ళు పోసి కొంచెం నెయ్యి వేసి కుక్కర్లో 2 విజిల్లు రావాలండి. సిమ్లోనే, హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టొద్దు. 2 విజిల్లు వచ్చే వరకు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని నెయ్యి వేయాలండి. మనం ఏవైనా కాజు, బాదం, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ వేసి సిమ్లో వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనకు అన్నం ఉడికిపోయింది కదా, దాన్ని నెయ్యిలో వేసి కొంచెం కలపాలండి. కలిపిన తర్వాత నెయ్యికి పీల్చుకుని బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్కి మనం కప్పెడు బెల్లం వేస్తున్నామండి. కరెక్ట్గా కప్పెడు, ఇంకా స్వీట్ కావాలనుకుంటే కప్పెడున్నర. ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి తురుము సరిపోతుంది. ఇప్పుడు వేసి చక్కగా కలపాలండి. ఆ బెల్లం నాకు మంచిది కనుక నేను కరగకుండానే వేస్తున్నాను. ఒకవేళ ఇసుక ఉన్నట్టయితే పక్కన కరగబెట్టుకొని వడగట్టుకోవాలండి. వడగట్టిన తర్వాత వేసి కలిపి డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేయాలండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పి పిల్లలు ఇంటిల్లిపాదే అడుగుతారండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.